సో చూసారు కదా, మనతో పాటు చాలా ముఖ్యమైన గెస్ట్ అయితే ఉన్నారు. అయ్యో మధ్య సేమ్ వేసుకున్నాం. అసలే నిజం చెప్తావా ఇప్పుడే లేక తర్వాత చెప్తావా? చెప్పేద్దాం అనుకుంటున్నా నేను కూడా ఓపెన్ చెప్పా. ఇన్ని రోజులు మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, ఇవ్వలేకపోయాను. షాక్ కావచ్చు మీరు, ఎందుకంటే ఇక ఎప్పటికైనా ఓపెన్ చెప్పే తప్పదు కాబట్టి ఓపెన్ చేయాలనుకుంటున్నాము ఈ వీడియో ద్వారా. మరి అంటే ఓపెన్ చేసిన ఏదో జోకు కామెడీ టైం పాస్ అనుకోకండి, నిజమే చెప్తున్నాను. అంటే అర్థం చేసుకోండి. ఏం లేదు, నువ్వు చెప్తా నేను చెప్పాలా? మీరే చెప్పండి. ఎందుకు? ఏం లేదండి, మేము అతి త్వరలో షాక్ అవుతారు అసలు ప్రజలు నమ్మలేకపోతారు. ఏం లేదండి, ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. మేము ఇద్దరం అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇది జోకు టైం పాస్ అని మీరు అనుకోవచ్చు, జోక్ కాదు, సీరియస్లీ మేమిద్దరం ఒక నిర్ణయంకి వచ్చినాం. ఇప్పుడు కాదు, 1 year నుంచి మేము మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేసినప్పుడే బాలు పడిపోయాడు. ఇక ఎందుకంటే ఇన్ని రోజులు చెప్పలేదు, ఇది టైం పాస్ కోసమా జనాల్ని ఇట్లా లేదు. త్వరలో మేము మాల్దీవ్స్ కు కూడా వెళ్ళబోతున్నాం ఇద్దరం. ఇక పెళ్లి వేసుకున్నాక అక్కడే అంతే వెళ్ళాలి. మా ఇంటికి కూడా మా ఊరు కూడా వస్తాలే, కానీ అతి త్వరలో మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా పెళ్లి ఎక్కడ అని కూడా మీరు అనుకోవచ్చు. నేను పెళ్లి అంటే చేసుకుంటే అది గుట్టలు చేసుకోవాలని ఒక సెంటిమెంట్. ఎందుకంటే అక్కడ ఈవెంట్ చేసినప్పుడు అక్కడ క్యాన్సిల్ అయింది, అది నా లైఫ్ లో నెమరీ అన్నట్లు. నాకు ఆ ప్లేస్ అంటే పిచ్చి. అదే ప్లేస్ లో నా ప్రజలు, నా ఫ్యాన్స్ అందరు అక్కడ రావాలి, అదే అది గుట్టలు పెళ్లి చేసుకోవాలని నాకు. నేనెందుకు నచ్చాను ఇంతమంది అమ్మాయిలు ఉండగా? నిజంగా చెప్పాలంటే నన్ను అర్థం చేసుకున్నదంటే నువ్వు ఒక్కదాను కాబట్టి నాకు అర్థమైన నా లైఫ్ లో అంటే నువ్వేగా. ఎందుకంటే నేను చాలా మందిని చూసినా తనంటే నన్ను అర్థం చేసుకుంది. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్, మన ఇద్దరం కలిసి జీవిద్దాం, కలిసి ఉందాం అని ఫిక్స్ అయిపోయింది. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మా జర్నీ ఏందో, మా లైఫ్ ఏంది, ఇక మీరు ప్రతిదీ ఇక మా ఛానల్లో చూడొచ్చు, నా ఐడియాలో చూడొచ్చు. మోసం చేసే ఫ్యూచర్ లో మోసం చేసిపోతే నేనేం ఫీల్ గాను. ఫస్ట్ టైంకి అయితే పెళ్లి చేసుకుంటున్నాం, కలిసి ఉండాలనుకుంటున్నాం. తర్వాత నన్ను వదులుకోలేవు, ఇంకా నువ్వు వదిలేవు నన్ను, ఇంకా వదలలేనా? ఇంకా నన్ను మోసం చేయలేవు కూడా. మీరు మోసం చేస్తే నేను చేయను. ఇంకా నేను లైఫ్ లో చచ్చేదాకా నీ దగ్గరే ఉంటా, నువ్వే నా సర్వస్వం. నిన్ను మాత్రం ఒక మహారాణిలాగా చూసుకుంటాను. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నా దగ్గర ఉంటే జీవితాంతం నిన్ను పువ్వులు పెట్టి చూసుకుంటా, అది నా బాధ్యత. కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందో జనాలు ఇక అన్ని ఛానల్ వాళ్ళు పిలుస్తారు. ఇక మనం TV9 కావచ్చు, మా టీవీ, ఈ టీవీ, సుమ అడ్డ కూడా పిలవచ్చు. మైకండి సుమ అడ్డ, సుమ గారు మీకోసం అసలైన నిజం చెప్తున్నా. అట్లే మా టీవీ, దాన్ని కూడా పిలుస్తారు. ఇంకా ఈటీవీ వాళ్ళు కూడా మేమిద్దరం అతిథులు పెళ్లి చేసుకోబోతున్నాం. సో నూతన దంపతులు అవ్వబోతున్నాము. మీరందరూ ఇక కప్పులు, మా కప్పుల్ని చూసి దిష్టి పెట్టే వాళ్ళు, కుళ్ళుకునే వాళ్ళు ప్లీజ్ దూరంగా ఉంటే చాలా మంచిది. మాకెవరు దిష్టి పెట్టకండి. మీరు అనుకోవచ్చు ఉండి ఉండి ఈయన ఎందుకు చేసుకుంటున్నాం అని క్వశ్చన్లు కూడా వేయచ్చు కింద. ఎందుకు చేసుకుంటాం అంటే మేమిద్దరం ఒక నిర్ణయంకి వచ్చాం, అది మా లవ్ అలాంటిది కాబట్టి మేము చేసుకుంటున్నాం. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. మా పెళ్లి మాత్రం నిజంగా అయిపోతుంది. అది త్వరలో మా పెళ్లి కోసం వెయిట్ చూడండి. మా పెళ్లి ఎక్కడెక్కడైతుంది మాది మొత్తం పెడతాం. ఏదంటే ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, ప్రతి ఒక్కరు చేస్తాము. కానీ షాక్ అయితే ఏ ఛానల్ పెడితే కూడా నా సొంత ఛానల్ ఒకటి పెడతా, తన ఛానల్ తను పెడుతుంది. ఇప్పుడు నేను ఒక కొత్త ఛానల్ పెడుతున్నా, నేను కంటిన్యూ అదే మెయింటైన్ చేయాలనుకో. నేను ఇంకా వేరే ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వదలుచుకోలేను. ఆ ఛానల్ ఏందో నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో సండే రిలీజ్ చేయబోతున్నాను. మా పెళ్ళిది, మాది హల్దీది, మేము హనీమూన్కి ఎక్కడెక్కడ వెళ్తాం, ఏమేం చేస్తాం, ప్రతిదీ దీంట్లో చెప్తాను. బాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అది జోక్ అనుకుంటారు వాళ్ళు, నిజం చెప్పు. నిజంగానే మైక్ మీద ఒట్టు. అది రోజు జోక్ కాదు, సీరియస్లీ మేము పెళ్లి చేసుకోబోతున్నాం. బాయ్. ఆల్ ది బెస్ట్. మా అందరి ఇద్దరిని దీవించండి. థ్యాంక్ యూ.